యోబు గారికి వచ్చిన కష్టాలు ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రా. ఒక్క రోజులో అన్నీ కోల్పోయాడు. ఈ వైపు నుంచి ఒక సమాచారం వచ్చింది యోబు గారికి, యోబు గారు వినరా, నీ 7,000 గొర్రెలో కెర్ర వచ్చేసిపోయాయి. అవునా? ఈ వైపు నుంచి ఇంకో సమాచారం, యోబు గారు నీ 3,000 ఒంట్లో కెర్ర. అవునా? వెనక నుంచి ఇంకో, యోబు గారు నీ 1,000 ఎడ్లో కెర్ర. అవునా? ఈ వైపు నుంచి ఇంకో అదే రోజు 500 ఆడుగడిలో కెర్ర. అవునా? ఈ మూల నుంచి ఇంకేముంది, ఆస్తి అంతా పోయిందిగా, ఇంకేముంది పోటాగా అనుకున్నాడు. అయ్యా ఏంట్రా, నీ కడుపును పుట్టిన 10 మంది పిల్లలకి రోజు చచ్చిపోయారు. యోబు గారికి మిగిలింది ఏంటంటే బూడిదలో కూర్చుని చిన్న పెంకులతో గోక్కుంటున్నాడు అంతే. అసలు యోబు గారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం. యోబు గారు, నీ 7,000 గొర్రెలు నీకు గుర్తురాలా, నీ 3,000 ఒంట్లు గుర్తురాలా, నీ 1,000 ఎడ్లు గుర్తురాలా, నీ 500 గాడిదలు గుర్తురా, నీ కడుపును పుట్టిన 10 మంది పిల్లలైన నీకు గుర్తురాట్లా. మరి నీకేం గుర్తొస్తుందయ్యా? నా విమోచకుడు సజీవుడు అన్నమాట నాకు గుర్తొస్తుందయ్యా. ఆయన అన్యాయం చేయడం అసంభవం అన్నమాట గుర్తొస్తుందయ్యా. ఆయన వల్ల మేలైన కీడు అనుభవించకూడదు అన్నమాట గుర్తొస్తుందయ్యా. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న తొదకు అభివృద్ధి పొందు